సనాతన ధర్మ. ఎనఫ్ ఆఫ్ దిస్. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మొహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1500 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం. ఈ రోజు దాకా లేడాయన, ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మమ్మల్ని చూశాను. ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదు, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్సీపీ సంస్థాగతమైన సభ్యులందరూ, మెంబర్స్ అందరూ, లీడర్స్ అందరూ, అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధులందరూ మేమందరం కూడా జగన్ గారి తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడానికి ఈ రోజు కార్యక్రమంగా తీసుకుని స్వామివారికి పూజ చేయించి, మాలలు సమర్పించి, నారికేళాలు సమర్పించి, స్వామివారిని ప్రార్థించి గోవింద నామస్మరణతో ఆయనతో కోరుకోవటం జరిగింది. ఎందుకంటే గత సుమారు వారం రోజుల నుంచి ఒక దుష్ప్రచారం, ఒక అసత్య ప్రచారం, రాజకీయం కోసం స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ప్రసాద ప్రాశస్యాన్ని, ప్రసాద పవిత్రతని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాల్లో అనుమానాలు రేకెత్తే విధంగా ఒక విషయం చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ రోజు మేమందరం కూడా కోరుతున్నాం, ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే, ఏదైనా దోషం జరిగి ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం అనేది చాలా దురదృష్టం మాత్రమే కాదు, దారుణమైన విషయం. కాబట్టి అందరూ కూడా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో
ఈ దేశానికో సంబంధించింది కాదు, ప్రపంచ దేశాలు సైతం ఇంచుమించుగా 70% పైన ప్రజలు ఎవ్వరు వచ్చినా సరే ఇండియాకి వస్తే తిరుపతిని చూసి దర్శించి వెళ్తారు. అటువంటి కులంతో, మతంతో, దేశాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా స్వామివారి అంత పవిత్రత గల ప్రాంతాన్ని రాజకీయ పరంగా వాడుకోవాలని చూడటం మరి మాత్రం ఎవరు క్షమించాలని అందుకే మేము కోరుతా ఉన్నాం. నిన్ననే జగన్ గారు కూడా మొత్తం అన్ని విషయాలు కూడా తేటతెల్లం చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ద్వారా వారు కూడా స్వామివారి దర్శనాలకు వెళ్ళి స్వామివారిని ప్రార్థించడానికి వెళ్ళటానికి వస్తే అనేక అడ్డంకులు కల్పించారు. కొంతసేపు నెయ్యిలో కల్తీ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తేనే ప్రసాదం కూడా కల్తీ జరిగిందని ఇలా రకరకాలుగా దాన్ని తిప్పి ఈ రోజు దర్శనానికి వెళ్ళవలసిన జగన్ గారిని కేవలం మరి రాజకీయంగా నిలుపుదల చేయడానికి ప్రయత్నించి మరి ఆయన పర్యటన వాయిదా వేసుకునే విధంగా చేయటం జరిగింది. ఎందుకంటే డిక్లరేషన్ కొంతసేపు అదే విధంగా డిక్లరేషన్ అంటూనే జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వాలని అంటూనే ఒక పక్క స్థానికంగా ఉండే అందరి నాయకులు, జిల్లాల వారీగా నాయకులందరికీ నోటీసులు ఇచ్చి పోలీసులు ఇంటికి వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసి సెక్షన్ 30 పెట్టి ఎవరు రాకుండా చేసి, ఒకవేళ అయినా కూడా జగన్ గారు ఒక్కరైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నారని తెలిసి అక్కడ మరి మతపరమైన ఇబ్బందులు కలిగించే విధంగా మరి చేసినట్లుగా అందరికీ కూడా తెలుస్తా ఉంది. కాబట్టి పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో రోజుకి వేలాది మంది వచ్చే ఆ తిరుమల దేవస్థానాన్ని దగ్గర భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని వారు పర్యటన వాయిదా వేసుకోవడం జరిగింది. మేమందరం కూడా ఈ రోజు పిఠాపురంలో వేయించేసుకున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి శిక్షించాలి. ఏ విధమైన వెంటనే ఈ చర్చని ఆఫ్ చేయాలి. మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈవో గారు చెప్పే అంశాలకి, ముఖ్యమంత్రి గారు చెప్పే అంశాలకి ఏ విధమైన సంబంధం లేదు. ఈవో గారు 3 ప్రెస్ మీట్ల ద్వారా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారి ప్రెస్ మీట్ లో ఎక్కడ జంతు కళేబరాలు కలిసినట్టు గాని, ఆ నెయ్యిని వాడినట్టు గాని ఎక్కడ కూడా ఆయన స్పష్టం చేయలేదు. ఆయన ఇచ్చిన 3 పేజీల లెటర్ లో కూడా, సంతకం పెట్టించిన లెటర్ లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ కూడా మరి ఈ రకమైన ఆరోపణలు కంటిన్యూగా చేయటం అనేది మరి మంచిది కాదు. జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ గారి మీద ఇబ్బంది ఉంటే, జగన్ గారు ఎప్పుడు జనంతోనే ఉంటారనుకుంటే, జగన్ గారి అభిమానం ఎవరికి తగ్గలేదు కాబట్టి జనాన్ని తగ్గించాలనుకుంటే జగన్ గారి మీద చూడండి. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడతారు? ఎందుకు ప్రసాదాన్ని అపవిత్రంగా మాట్లాడతారు? ఈ వెంటనే మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కూడా తక్షణం దీని మీద మరి తీసుకునే విధంగా నిష్పక్షపాతమైన సిబిఐ ఎంక్వైరీ గాని, సుప్రీంకోర్టు జడ్జితో గాని మీరు ఎవరు ఏ కమిటీలో నిష్పాక్షకంగా నివేదికలిచ్చే కమిటీని ఏర్పాటు చేసి ఈ పరమైన చర్చని ఆపకపోతే జగన్ గారి మీద కోపంతో తిరుమల తిరుపతి ప్రతిష్టని మీరు మంట కలిపే విధంగా చేస్తున్నారు. అది వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి భక్తుల తరఫున, పిఠాపురం నియోజకవర్గ తరఫున, మా వైఎస్ఆర్సీపీ నాయకులందరి తరఫున, మా తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. తక్షణం ఈ చర్చను ఆపండి. నిజాలు నిగ్గు తేల్చండి. ఎవరు దోషులో చెప్పండి. భక్తులకి ఏ విధమైన అనుమానం లేకుండా ఎప్పుడు కూడా స్వామిని ఏ విధంగా పవిత్రంగా సద్భక్తితో, సంపూర్ణ భక్తితో దర్శనాలు చేసుకుంటారో ఆ విధంగా తిరుమలని అందరూ దర్శించుకునే విధంగా చేయాలనేది మా విజ్ఞప్తి.